ఎందుకత్తయ్యా ఇంకా తాళాలు గుర్తుని బొడ్లో దోపుకుంటారు? ఆ లాకర్ పగిలిపోయింది, ఇంక దేనికి పనికిరాదు కదా, ఇక వాటి అవసరమేముంది? అంటే అక్క అది ఈశ్వరి చెప్పింది నిజమే కదా. ఇంకా ఆ తాళాలు బొడ్లో పెట్టుకోవడం అంటే వాడిపోయిన పువ్వులు జల్లో పెట్టుకోవడమే. అవసరం లేదు కదా, ఇంకా ఎందుకు అని అన్నాను. లేదు అలవాటైపోయింది, సరదా అనుకుంటే పెట్టుకోండి, మాకెవ్వరికి ఏ అభ్యంతరం లేదు. నువ్వేంది బా? ఈ తాళాలు గుత్తి నా కాడెందుకా? లాకర్ పోతే ఇంకో లాకర్ వచ్చాది, తాళం మారుతుంది, కానీ ఈ తాళాల గుర్తుండే సోటు మాత్రం మారదు మే. ఎప్పుడు ఈడ్నే ఉండాలా. రే ఓబో, 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 వస్తున్నా, తొందరగా రా. ఏంటమ్మా? ఈ లాకర్ పోయినది, గంటలో కొత్త లాకర్ ఈడుండాలా. సరే అమ్మా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వదినా, నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు వదినా. ఆ లాకర్ తాళం మార్చు, దానివల్ల ఏం ఉపయోగం చెప్పు? లాకర్ పగలగొట్టి అన్నయ్య డాక్యుమెంట్స్ తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కెళ్ళాడు. అమ్మాజీ ఓబులేష్ అన్నయ్యకి చెప్పి కొత్త లాకర్ తెప్పించుకుంటుంది. ఇప్పుడు తాళం మార్చడం వల్ల మనకేం ఒరిగింది? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు వదినా? అసలేం అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? అయితే అర్థమయ్యేలా చెప్తాను రా. వదినా, నువ్వు సూపర్! ఐడియా అదిరిపోయింది. ఈ దెబ్బతో అమ్మాజీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సూపర్ అనడం కాదు, దీనిలో నువ్వు చేయాల్సిన పనేంటో చెప్పాను కదా, అది కరెక్ట్ గా చేయాలి. ఓకేనా? తప్పకుండా చేస్తాను వదినా. చెప్పావు కదా, ఎలా అల్లుకుపోతానో చూడు. ఆ తాళమిటివు. ఎంత చూసుకున్నా ఏం లాభం? ఏం చూసుకున్నా అవే సిల్క్ చీరలు కదా. అమ్మాజీ మాత్రం ఎంతెంత అంచెలు ఉన్నా పట్టు చీరలు కట్టుకుంటుంది. నాకు మాత్రం ఈ సిల్క్ చీరలే గతి. పట్టు మన 10,000 విలువ చేసే పట్టు చీర ఒక్కటే లేదు. మొగుడిని కొనమని అడుగుదావంటే ఉన్న డబ్బులు తాగుడికే సరిపోవు. పోనీ ఆ లాకర్ ఎలాగో పగిలిపోయింది కదా, ఓ 4 నోట్లు నొక్కేద్దాం అనుకుంటే గోడకి బల్లి కరుచుకున్నట్టు ఆ లాకర్నే కరుచుకుని అక్కడే కూర్చుంది ఆ అమ్మాజీ. టీలు టిఫిన్లు, చివరికి భోజనం కూడా అక్కడే చేస్తోంది. ఎప్పుడు నా చేతికి డబ్బులు వస్తాయో, ఎప్పుడు నాకు నచ్చిన నగలు చీరలు కొనుక్కుంటాను. పిన్ని, పిన్ని, ఏంటి లావణ్య? ఈరోజు కాలేజీకి సెలవు, నాకు బోర్ కొడుతుంది. నీ దగ్గర చాలా నవల్స్ ఉన్నాయి కదా, ఒక నవల్ ఇవ్వు పిన్ని. ఇప్పుడు నవలలు చదివే తీరికెక్కడుంది చెప్పు? ఈ పని ఆ పని చేసేసరికి సరిపోతోంది. అవన్నీ ఒకప్పటి మాటలే. పాత నవలైనా పర్లేదు పిన్ని, ఏమీ తోచట్లేదు. సర్లే, లోపల ఎక్కడో ఉన్నాయి, తీసిస్తాను. అవును, నీ కాలేజ్ పుస్తకాలు చదవడానికి టైం సరిపోవడం లేదు కదా, ఇంకా నవలలు చదివే తీరికెక్కడిది నీకు? తొందరగా పని చూసుకుని వెళ్ళాలంటే మధ్యలో ఎవడి ప్రశ్నలేంటో. అంటే ఇంకా పరీక్షలకి చాలా టైం ఉంది కదా పిన్ని, నాకు కాలేజ్ పుస్తకాలు చదివి బోర్ కొడుతుంది, కొద్దిగా రిలాక్స్ గా ఉంటుందని పిన్ని. ఏంటో మా అరవింద కూడా నీలాగే కాలేజ్ పుస్తకాలు చదివి మార్కులు తెచ్చుకుంటే బాగుండేది.
ఇస్తానుండు. ఇదిగో లావణ్య, చదువుకుని మళ్ళీ తెచ్చే. సరే పిన్ని, నేను వెళ్తాను. పిన్ని, ఈ చీరలో సూపర్ గా ఉన్నావు. అవునా? అవును పిన్ని, ఈ కలర్ డిజైన్ అయితే నీకోసమే తయారు చేసినట్టుంది తెలుసా. ఎంతసేపు చూసుకున్నానే, నాకు అంతలా అనిపించలేదు. నువ్వు చీర మాత్రమే చూసుకున్నావు పిన్ని, చీరతో పాటు నిన్ను కూడా కలిపి చూసుకో, ఎంత బాగున్నావో తెలుస్తుంది. పిన్ని, ఇలా కాదు, ఇదిగో అద్దంలో చూసుకో. ఏంటి పిన్ని, చూస్తుంటే బాగుందనిపిస్తుంది కదా. అవునే, ఇందాక చూసుకున్నప్పుడు ఏమీ అనిపించలేదు గాని ఇప్పుడు చాలా బాగున్నాను. ఈ తాళం చెవేంటి ఇక్కడుంది? ఇది దేని తాళం? అదేంటి పిన్ని, నీ గదిలో ఉన్న తాళం చెవి నీకే తెలీదంటున్నావు? నిజంగా నాకు తెలియదు లావణ్య. పొద్దున అమ్మాజీ అమ్మ లాకర్ తెరుచుకోలేదు, ఆ తాళం మిస్ అయిందన్నావు కదా, అది తాళమేనా? తాళమా? చూడ్డానికి అలాగే ఉంది, ఆ తాళమే అనుకుంటా. అయినా ఇది ఇక్కడెందుకుంది? ఇది అది కాదనుకుంటా. ఒకవేళ అది ఇదేనేమో. అయ్యో, ఇందాక అనవసరంగా తాళం లేదని లాకర్ పగలగొట్టేశారు. అసలు ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది పిన్ని? ఏమో లావణ్య, ఇందాక పనమ్మ ఇల్లు తుడిచేటప్పుడు ఇక్కడ పెట్టిందేమో. ఇప్పుడు దొరికింది కదా, ఇచ్చేద్దాం. సరే పిన్ని, జాగ్రత్తగా ఇచ్చేసేయ్, నేను వెళ్ళిపోతున్నాను. ఏదో పనమ్మాయి అని చెప్పేశాను గాని అక్కడి లాకర్ తాళం ఇక్కడికి ఎలా వచ్చింది? ఇప్పుడు ఇస్తే ఏమంటుందో ఏమో. అయినా లాకర్ పగలగొట్టేశారు కదా, అసలు ఇవ్వకపోతే ఏమవుతుంది? రేపెప్పుడైనా డబ్బులు ఏమన్నా పోతే ఈ తాళం నా గదిలో దొరికితే తాళం కొట్టేసే బుద్ధి నాకే ఉందని నన్ను దొంగను చేస్తుంది. ఎక్కడెక్కడన్నా దొరికిందని ఇచ్చేసినా మళ్ళీ అనుమానం వస్తుంది. అక్కడ అమ్మాజీ గదిలోనే దొరికిందని ఇచ్చేద్దాం. శివా, అమ్మా, పోయిన పని ఏమైనాదప్పా? రిజిస్ట్రేషన్ అంతా బాగా జరిగిపోయిందమ్మా, ఏ ప్రాబ్లము లేదు. పొద్దున్న ఆ లాకర్ ప్రాబ్లం కూడా లేకపోయి ఉంటే మీతో పాటు అత్తయ్య కూడా వచ్చుండేవారు. అవునమ్మా, అసలు ఆ లాకర్కి ఏమైంది? చెడిపోయిన దాని గురించి ఎందుకు లేపా, కొత్త లాకర్ తెప్పించినాన్లే. అనవసరంగా లాకర్ పగలగొట్టారు పెద్దమ్మా. వామ్మో, తాళం నా గదిలో దొరికిందని చెప్పేసేలా ఉంది. అనవసరమైంది మే, లాకర్ తెరుచుకోకపోతే ఏం చేస్తాం? అది కాదు పెద్దమ్మా,
అక్క పొద్దున్న నువ్వు నడున పని పడుకున్నప్పుడు పనమ్మాయి నీ గది తుడిచింది కదా, అప్పుడు ఈ తాళం చెవి నీ గదిలో దొరికిందంట. నువ్వు పడుకున్నావని నాకు తీసుకొచ్చి ఇచ్చింది. ఇది ఆ లాకర్ తాళమేనేమో చూడు. అవునమ్మే, ఇది నా లాకర్ తాళమే. పని మనిషికెట్టా దొరికినది? పడేసుకుని ఉంటారత్తయ్య. తాళాల గుత్తిలో తాళం ఎట్టా ఊడి పడిపోతాది మే? తాళాల గుత్తిలో 3 తాళాలుండాలా? 3 ఉండాయి కదమ్మా. కానీ అది అసలు తాళం కాదు కదత్తయ్యా. సరేమే, నువ్వు చెప్పినట్టే అసలుది ఎట్నో ఊడి పడిపోయినది అనుకుందాం. మరి దాని బదులు వేరేదెట్టా వచ్చినది? ఈ మధ్య మీరు తాళాల గుత్తులోంచి తాళాలు బయటికి ఏమైనా తీసారా అత్తయ్య? బయటికి అంటే మొన్న తాళాలు బిగుతుగా ఉండాయని బయటికి తీసి నూనె రాసి మళ్ళీ అట్నే పెట్టేసినాను మే. అయితే అక్కడే తేడా జరుగుంటుంది. తాళాలు తిరిగి ఎక్కించేటప్పుడు అసలు తాళం కింద పడిపోయి వేరే తాళం ఎక్కించుంటారు. అంతే అయ్యుంటుందక్క. మే, ఏ తాళం ఏదో తెలుసుకోలేనంత పిచ్చిదాని లెక్క కనిపించండానా ఏమి? అంటే పొరపాటు పడుండొచ్చు కదత్తయ్యా. అట్టా ఎట్టా పొరపాటు పడతాను మే. ఆ మాత్రం అసలు తాళానికి నకిలీ తాళానికి తేడా తెలీదా ఏమి? మరి పొద్దున ఈ నకిలీ తాళంతోనే ఎందుకు అంతసేపు ప్రయత్నించారు? అంటే ఆ 2 ఒకే మాదిరిగా ఉన్నాయి కదమ్మా. దాన్నే పొరపాటు అంటారత్తయ్యా. అప్పుడు కూడా 2 ఒకే మాదిరిగా ఉన్నాయని ఒకదాని బదులు ఇంకొకటి ఎక్కించారేమో. అవునమ్మా, పొరపాటు పడే అవకాశం కూడా ఉంది కదా. లేదప్పా, ఇది ఎవరో కావాలనే చేసుండారు. లాకర్ తీయకుండా చెయ్యాలని తాళం మార్చేసుండారు. ఎవరు మారుస్తారత్తయ్యా? అందువల్ల ఎవరికి ఉపయోగం? పోనీ తాళం మార్చడం వల్ల లాకర్లో డబ్బులు గాని నగలు గాని మాయమయ్యాయా? లేదు. అయితే ఇది ఎవరు కావాలని చేసింది కాదు. అవునమ్మా, లాకర్లో ఏమీ పోలేదు కదా. ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వదిలే. వదిలేస్తారులేండి. పొద్దుననంగా బయటకు వెళ్లారు. ఏమన్నా తిన్నారో లేదో. దోశలు వేసి పెడతాను, రండి. తిను పాపా, రండి. ఏంటక్క నువ్వు నన్ను అనుమానంగా చూస్తున్నావు? నిజంగానే పని మనిషికి తాళం దొరికినదమ్మా? లేకపోతే నేనే కావాలని ఆ తాళం మార్చేశానని అనుమానిస్తున్నావా అక్క? అలా అయితే మళ్ళీ నేనే తాళం ఎందుకు తీసుకొచ్చిస్తాను? అయినా లాకర్లో ఏమీ పోలేదు కదా. నిజమే, డబ్బేం పోలేదు కదా. బసవమ్మని మాత్రం ఎందుకు అనుమానించాలా? అనుమానమేం లేదు మా. తాళం ఎట్టా జారినాదా అని ఆలోచించండా. ఏంటి పొద్దున్నే నగలని తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టావు?
మొన్న అత్తయ్య గారు కళ్యాణం కోసం ఇచ్చిన నగలు తిరిగి ఇవ్వలేదండి, నా దగ్గరే ఉండిపోయాయి. ఇవి ఇక్కడ ఉండడం కన్నా అత్తయ్య గారి దగ్గరైతే లాకర్లో సేఫ్గా ఉంటాయి కదా, అందుకే అత్తయ్య గారికే ఇద్దామనుకుంటున్నాను. పర్వాలేదే, అమ్మ మీద నీకు నమ్మకం బాగానే కుదిరింది. ఎందుకు నమ్మకం లేదండి? మీకు నమ్మకం ఉన్నప్పుడు మీ భార్యగా నాకు నమ్మకం ఉండాలి కదా. అవునవును, మంచి మాట చెప్పావు. అమ్మకి ఇచ్చేద్దాం పద. తీసుకో. యాండి, ఏంటనసూయ? ఈశ్వరి ఏం చేస్తుందో తెలుసా? తన నగలన్నీ తీసుకెళ్లి లాకర్లో పెట్టమని అమ్మాజీకిస్తుంది. అదేంటి? అవునా? అమ్మాజీ సంగతి తెలుసు కూడా ఈశ్వరి ఎందుకు ఇలా చేస్తుంది? కంగారు పడక అనసూయ. మొన్న అమ్మాజీ దగ్గర నుంచి తాళాల గుర్తును ఎలాగైనా తీసుకుంటానంది కదా. మీ అబ్బాయి గారిని మార్చినట్టే ఆ తాళాల గుర్తుని కూడా మార్చేస్తే సరిపోతుంది. తాళాల గుర్తుని మార్చేస్తావా? అమ్మాజీ అంత సులువుగా వదలదు. ఆవిడ ఏది వదలదు, మనమే ఒడిసి పట్టి మరీ లాక్కోవాలి. చూస్తూ ఉండండి అత్తయ్య, తాళాల గుర్తుని కూడా ఎలా చేజిక్కించుకుంటాను. అలాంటిది తిరిగి తన నగల్ని అమ్మాజీ దగ్గర పెడుతోంది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అవునండి, ఆ సంగతి మర్చిపోయాను. అంటే ఇది కూడా ఈశ్వరి ఏదైనా పథకంతో చేస్తుందా? ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. ఈసారి దెబ్బ కొడితే మళ్ళీ అమ్మాజీ లేవకూడదు. అమ్మా, రాప్పా. ఏందిద్దరు కలిసి వచ్చుండారు? అమ్మా, ఈశ్వరి నగలు. ఇంకే నగలప్పా, మొత్తం ఈశ్వరి మనని తీసుకుపోయినది కదా. తీసుకెళ్ళానత్తయ్య, తిరిగి మీకే ఇచ్చేద్దామని వచ్చాను. మీరే జాగ్రత్తగా వీటిని భద్రపరచండి అత్తయ్య. తీసుకోండి. ఇదిగమ్మా. నా కాడ ఎందుకు మే? నీ నగలు నీ కాడనే ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు తీసుకొని వేసుకోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంచడమే మర్యాద అత్తయ్య. పైగా మీ దగ్గరైతే లాకర్ ఉంటుంది, భద్రంగా దాస్తారు. అవునమ్మా, నీ దగ్గర ఉండడమే మంచిది. జాగ్రత్తగా లాకర్లో పెట్టు. సరేప్పా, నీ ఇష్టం. ఏమైందమ్మా, రావట్లేదా? వచ్చదప్పా, వచ్చదే. ఏంది కొత్త లాకర్ కూడా రావడం లేదు? నిన్న వచ్చిన అబ్బాయి ఎలా తెరవాలో చెప్పాడు కదమ్మా, రాకపోవడం ఏంటి? వాడు చెప్పినట్టే తీర్చండి అప్పా, ఆయన రావడం లేదే. అత్తయ్య గారు, నేను ప్రయత్నించినా? వద్దులేమ్మా, నేను తీర్చా కదా. ఏమండి, పాపం లాకర్ తెరవడానికి అత్తయ్య గారు ఎంత కష్టపడిపోతున్నారు. కొంచెం మంచినీళ్ళు తెచ్చివ్వండి.
ఆ, ఆ, నాకేం వద్దులే. కష్టమే లేదు, నేను బానే ఉన్నాను. అంత కష్టపడిపోతూ కష్టం లేదంటావేంటమ్మా? ఈశ్వర్ ప్రయత్నిస్తానంటుంది కదా, ముందు నువ్వు లే. లేమ్మా, ఇక్కడ కూర్చో, నువ్వు కూర్చో. అది అబ్బా, ఎందుకమ్మా నీకు ఈ కష్టం? ఈశ్వరి, నువ్వు వెళ్ళి చూడు. అలాగేనండి.